వీకెండ్ న్యూస్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ టెక్నాలజీతో 3D విప్లవానికి నాంది పలికింది. 3D క్రాఫ్ట్ స్టూడియో కస్టమర్ ఆలోచనలకు అద్భుత రూపాన్ని ఇచ్చే 3D టెక్నాలజీ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలో ఆవిష్కృతమైంది. మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ టెక్నాలజీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేవలం శ్రీకాకుళం నగరంలో బుధవారం ప్రారంభమైంది. 3 దశాబ్దాలకు పైగా ప్రజల మది గెలిచిన జేకేసీ నుంచి వచ్చిన మరో ఆణిముత్యంగా వివిధ రంగాల ప్రముఖులు కొనియాడారు. శ్రీకాకుళం నగరంలో అంతర్జాతీయ స్థాయి 3D విప్లవానికి జేకేసీ నాంది పలికింది. సరికొత్త సాంకేతిక విప్లవంతో 3D క్రాఫ్ట్ స్టూడియో సందడిగా ప్రారంభమైంది. 3D క్రాఫ్ట్ స్టూడియోను వివిధ రంగాల ప్రముఖులు చూసి ఆశ్చర్యపోయారు. మెట్రోపాలిటన్ నగరాల్లో, విదేశాల్లో ఉండే 3D టెక్నాలజీ సిక్కోలు నగరానికి జేకేసీ సంస్థ యాజమాన్యం పరిచయం చేయడం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 3D క్రాఫ్ట్ స్టూడియోలో ఉన్న అధునాతన టెక్నాలజీ వివిధ ఆకృతులతో తయారు చేసి ప్రదర్శించిన స్టైలిష్ ఆర్టికల్స్ అతిథులను అబ్బురపరిచింది. చక్కని డిజైనింగ్, అద్భుతమైన ఫినిషింగ్, అదే 3D టెక్నాలజీ. మీ కలలకు రూపమిస్తూ, సాంకేతికతతో జీవం పోస్తూ, ప్రతి డిజైన్ ఆకర్షించేలా, తీపి జ్ఞాపకాలుగా మిగిలేలా మీ ముందుకొచ్చింది 3D క్రాఫ్ట్ స్టూడియో. 3 దశాబ్దాలుగా కేబుల్ రంగంలో సిక్కోలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని అందరి గుండె చప్పుడు జేకేసీ సంస్థ మరో అద్భుత సృష్టికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి 3D టెక్నాలజీని మన శ్రీకాకుళం నగరానికి పరిచయం చేస్తూ 3D క్రాఫ్ట్ స్టూడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఉన్న జీటీ రోడ్లో గల జేకేసీ కార్యాలయంలో 3D క్రాఫ్ట్ స్టూడియోలో సంస్థ అధినేత జల్లేపల్లి శ్రీధర్రావు దంపతులు బుధవారం పూజలు చేశారు. జేకేసీ మేనేజింగ్ డైరెక్టర్ జల్లేపల్లి గిరిధర్రావు దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఈ కార్యక్రమంలో అధునాతన టెక్నాలజీని శ్రీకాకుళం నగరానికి పరిచయం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన అధునాతన యంత్ర సామాగ్రితో పాటు 3D గిఫ్ట్ ఆర్టికల్స్ ను తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. క్రియేటివిటీ ఎప్పుడూ పెద్దపీట వేసే జేకేసీ సంస్థ నుంచే 3D క్రాఫ్ట్ స్టూడియో ఏర్పాటు కావడం నగర వాసుల అదృష్టమన్నారు. ఒక బర్త్డే కావచ్చు, మ్యారేజ్ యానివర్సరీ కావచ్చు, లేదా మనకు అత్యంత ఆప్తులైన వారికి ఇచ్చే ఒక చిన్న బహుమతి కావచ్చు, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని, మన టేస్టీని ప్రతిబింబిస్తాయి. మార్కెట్లో దొరికే రొటీన్ వస్తువులతో అది సాధ్యం కాదు. అందుకే మీ ఆలోచనలకు, మీ ఊహలకు ఒక అద్భుతమైన రూపం ఇవ్వడానికి వచ్చేసింది 3D క్రాఫ్ట్ స్టూడియో. ఈ-కామర్స్ విభాగంలో ప్రవేశించి అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ మన సిక్కోలు గడ్డపై వెలిసిన ఏకైక ప్రతిష్టాత్మక సంస్థ ఇది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా 3D టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుకు కృషి చేసిన జల్లేపల్లి శ్రీధర్రావును జేకేసీ ఎండీ జల్లేపల్లి గిరిధర్రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం ఇప్పుడు 3D టెక్నాలజీ వైపు పరిగెడుతుందని, ఆ ట్రెండ్ను మన శ్రీకాకుళానికి పరిచయం చేసిన జేకేసీ సంస్థ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. జేకేసీ వారి అనుబంధ సంస్థ 3D క్రాఫ్ట్స్ అనేది ఒక కొత్త, అంటే శ్రీధర్ దీనికి ఇనిషియేషన్ అనమాట. శ్రీధర్ అంటే సెలెక్టివ్, ఆయన సెలెక్ట్ చేసాడంటే అది ఇంకా అక్కడ ఉండదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అలాంటిది మన 2 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి ఫస్ట్ యూనిట్ ఇక్కడే ప్రారంభం జరిగింది. ఇక్కడ ఐటమ్స్ చూస్తుంటే చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. కొన్ని దగ్గర చూసాం కానీ ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ ప్లస్ ఈవెన్ విజిటింగ్ కార్డ్స్ ఆల్సో ఆర్ దేర్, అండ్ ఐ థింక్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఆల్సో విల్ బి ఉంటుందా. ప్రతి ప్రొడక్ట్ PLA, PETG, ABS వంటి హై క్వాలిటీ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ తో రూపొందిస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మన స్థానిక ప్రజల చేతుల్లోకి రావడం గొప్ప విషయమని ప్రముఖ వ్యాపారవేత్త అందవరపు సంతోష్ కొనియాడారు. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కేవలం తయారీ కాదు, అదొక సృజనాత్మకత, క్రియేషన్ అని అన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో నమ్మకంతో పనిచేస్తున్న సంస్థ జేకేసీ సంస్థ. సుమారుగా 3 దశాబ్దాలుగా నమ్మకానికి ప్రతిగా పనిచేస్తున్న జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో నేడు శ్రీకాకుళంలో 3D క్రాఫ్ట్స్ అనే నూతన సంస్థ ప్రారంభించుకున్నాము. ఈ 3D క్రాఫ్ట్స్ అనేది ఇన్నోవేటివ్ టెక్నాలజీతోని ఎక్కడో
దేశాల్లో అమెరికాలో ఎక్కడో ఉన్నది ఈ సంస్థ వారు శ్రీకాకుళంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనిది ప్రప్రథమంగా మన శ్రీకాకుళంలోనే వారు ప్రారంభించారు. ఇటువంటి టెక్నాలజీతో కూడుకునే అనేక కార్యక్రమాలు గత సందర్భాలు ఎన్నోసార్లు జేకేసీ వారు మన పట్టణంకి మన జిల్లాకి వారు పరిచయం చేశారు. ఆ కోవలోకే ఈ 3D క్రాఫ్ట్ సంస్థ కూడా వస్తుంది. ఇందులో మనకు కావాల్సిన అనేక ఇంటి సామాగ్రి కానీ, మన ఆఫీస్లో ఉన్న సామాగ్రి కానీ, ఇంటీరియర్స్ ఐటమ్స్ అన్నీ కూడా అనేక డిజైన్స్తో, అనేక కలర్స్తో ఇక్కడ లభ్యం అవుతున్నాయి. మనం ఏదైనా సరే సెలెక్ట్ చేసుకుంటే వితిన్ 20-30 మినిట్స్లో వారు సిస్టంలో డిజైన్ చేసి మనకు నచ్చిన కలర్లో దానికి డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. బర్త్డేలు, పెళ్లి రోజులు, ప్రత్యేక ఈవెంట్లకు గిఫ్ట్లు ఆధునిక టెక్నాలజీతో పొందే అవకాశం 3D క్రాఫ్ట్ స్టూడియో ద్వారా ప్రజలకు అందించడం అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త బరాటం లక్ష్మణరావు అన్నారు. మొత్తం జేకేసీ ఫ్యామిలీకి మొట్టమొదటిగా నా యొక్క శుభాకాంక్షలు. కొత్త వరవడిని సృష్టించి శ్రీకాకుళం కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఈ-కామర్స్ ద్వారా 3D క్రాఫ్ట్స్ అనే కొత్త కాన్సెప్ట్తో సార్ ఇది చేయడం అన్నది చాలా ఇన్నోవేటివ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. ప్రజలందరూ కూడా చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా ఉంది. కాబట్టి దీన్ని ఈ విధంగా శ్రీకాకుళంలో జేకేసీ ఫ్యామిలీ ఉండడమే శ్రీకాకుళం తాలూకా ప్రజల తాలూకా అదృష్టం అని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఇళ్లను, ఆఫీసులను నెక్స్ట్ లెవెల్ లగ్జరీ లుక్ తీసుకెళ్లే సరికొత్త హోమ్ డెకర్ వస్తువులు, నూతన టెక్నాలజీ, చక్కని ఫినిష్తో అందిస్తున్న 3D క్రాఫ్ట్ స్టూడియో అద్భుతంగా నిలుస్తుందని విశ్రాంత ఉపాధ్యాయులు మంగు శేషాద్రి పేర్కొన్నారు. స్టూడియో క్రాఫ్ట్స్ అని చెప్పేసి మన జేకేసీ వారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్నోవేటివ్గా ఓపెన్ అయినటువంటి ఈ 3D టెక్నాలజీతో వాట్ ఎవర్ డిజైన్, వాట్ ఎవర్ మోడల్ యూ వాంట్, ఒక గిఫ్ట్ ఆర్టికల్ కానీ, ఒక షోకేస్లో పెట్టుకున్న డెకరేటివ్స్ కానీ, ఏదైనా సరే ఒక ఫ్లవర్ వాజ్ కానీ, లేకపోతే హ్యాంగింగ్ కానీ, ఎటువంటి మోడల్ అయినా సరే 3D టెక్నాలజీతో తయారు చేసి అది అమెరికా టెక్నాలజీ అంటాను. అది ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నోవేటివ్గా స్టార్ట్ చేసినటువంటి శ్రీధర్ గారికి వారి తాలూకా బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పని, అలాగే ఈ రకరకాల మల్టిపుల్ పర్పస్లోనే తయారవుతున్నటువంటి ఐటమ్స్ని మన జిల్లా వాళ్ళు తప్పకుండా దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ది ఆర్టికల్స్ అని చెప్పని ఇన్నోవేటివ్గా తయారైనటువంటి ప్రాజెక్ట్కి ఈ 3D టెక్నాలజీ ఏఐ మిక్స్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిక్స్డ్తో పాటు తయారవుతుంది. కాబట్టి మీకు అన్ని విధాలు కూడా వ్యాపారాభివృద్ధి చేస్తూ మన శ్రీకాకుళం పీపుల్ అందరూ కూడా ఈ చక్కనటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేన్ని సద్వినియోగం చేసుకోవాల్సి. అత్యంత నిశితంగా నైపుణ్యంతో తయారైన దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకోవడం 3D ప్రత్యేకత అని లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్ అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ చక్కని ఫినిషింగ్తో అందుబాటు ధరల్లో కాస్ట్లీ లుక్ వచ్చేలా 3D క్రాఫ్ట్ స్టూడియోలో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ప్రముఖ ఆడిటర్ తమ్మన భాస్కర్ తెలిపారు. ఈ స్టూడియో అన్నది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. నేను ఊహించిన దానికన్నా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు యూత్కి, ఇప్పుడు జనరేషన్స్కి మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఈ స్టూడియో చాలా బాగుంటుంది. ఇక్కడ మెషినరీ, సఫిస్టికేటెడ్ మెషినరీ కానీ, వచ్చే క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. సో శ్రీధర్ గారికి ఈ వ్యాపారం సక్సెస్ఫుల్గా నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3D క్రాఫ్ట్ స్టూడియో అధినేత జల్లేపల్లి శ్రీధర్రావు మాట్లాడుతూ అమెరికా ఇటీవల సందర్శించినప్పుడు అక్కడ 3D టెక్నాలజీతో రూపొందించిన వస్తువులు ఆకట్టుకున్నాయని అన్నారు. ఇంతటి ఆధునిక టెక్నాలజీను మన ప్రాంతానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రయాసాలు కోర్చి ఈ స్టూడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటి స్టైల్ను మార్చే హ్యాంగింగ్ లైట్స్, అత్యంత ఆకర్షణీయమైన కస్టమ్ కీచైన్స్, హోటళ్లు, షోరూమ్స్ ఆకట్టుకునేలా
ట్రెండింగ్ డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కామర్స్ విభాగంలో 3D క్రాఫ్ట్ స్టూడియో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తాయని అన్నారు. అమెరికా, ఫ్రాన్స్లోని పలు సంస్థల్లో అనుసంధానించబడి ఎప్పటికప్పుడు మార్కెట్కు అనుగుణంగా ప్రజలను ఆకర్షించే ప్రత్యేక డిజైన్లను ఇక్కడ తయారు చేసి అందుబాటులో ఉంచుతామని అన్నారు. నాణ్యత, నమ్మకం, సేవ అనే విలువలతో 3 దశాబ్దాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న సిక్కోలు ప్రజల కోసం స్థానికంగానే ఇంటర్నేషనల్ క్వాలిటీ అందించాలనే లక్ష్యంతో ఈ 3D క్రాఫ్ట్ స్టూడియోను ప్రారంభించామని శ్రీధర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల నేను అమెరికాలో ఒక 3 నెలలు ఉన్నాను మా అబ్బాయి దగ్గర. అక్కడ ఈ 3D క్రాఫ్ట్స్ అన్నది 3D ప్రింటింగ్ అన్న కాన్సెప్ట్ని చూశాను. మా అబ్బాయికి అది ఒక హాబీగా చేస్తున్నాడు. రకరకాల వస్తువులు తయారు చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అది గిఫ్ట్లు ఇవ్వడం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ టెక్నాలజీని ఇక్కడే ఎందుకు వదిలేయాలి, మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు అని అనిపించి నేను దానికి సంబంధించి వెళ్ళిన నుంచి ఎక్కువ టైము ఈ 3D టెక్నాలజీ మీదే వర్క్ చేశాను అక్కడ. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అని, లేకపోతే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అని, దానికి కావాల్సిన అవసరాలన్నీ నేను అక్కడ నుంచే చేసి, అక్కడ నుంచి లైసెన్సులు, పేపర్లు అన్నీ తయారు చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఈరోజు దీన్ని స్టార్ట్ చేసే అవకాశం కలిసి వచ్చింది. ఈ 3D టెక్నాలజీ ఇది పూర్తిగా కంప్యూటర్స్తో చేసే పని. ఇందులో మాన్యువల్గా మేము చేసేది ఏమీ ఉండదు. ఈ మెషిన్స్లోంచే మొత్తం అన్నీ ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడున్న ఈ హ్యాంగింగ్ లైట్స్ కానీ, లేకపోతే టేబుల్ ల్యాంప్స్ కానీ, ఫ్లవర్ వాజెస్ కానీ, లేకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, లేకపోతే దేవతామూర్తులు కానీ, ఇలాంటివన్నీ తయారు చేయడానికి అవకాశం కలిగింది. ఇవి కాకుండా లేజర్ టెక్నాలజీని కూడా తీసుకురావడం జరిగింది. ఆ చివరిన ఉన్న మిషన్ లేజర్ మిషన్. ఆ మిషన్ ఏమో ఒక 3mm వుడ్ని కట్ చేసి కావాల్సిన షేపుల్లో రకరకాల ప్రోడక్ట్స్ని తయారు చేసి ఇవ్వగలుగుతుంది. సో ఇవన్నీ చూశాక ఎందుకు మనం చేయము, మనం కూడా చేద్దాము, ఇక్కడ పెడదాము అని చెప్పేసి కొంచెం శ్రమతో కూడుకున్న పని అయినా దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇవి మా కాన్సన్ట్రేషన్ ఎంతసేపు ఆన్లైన్లో మేము పెడదాము అన్న ఒక ఆలోచనతో పెట్టాను. కానీ లోకల్లో కూడా దీని రెస్పాన్స్ చూశాక చాలా బాగుంది అనిపించింది. సో ఇవి లోకల్లో కూడా సేల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇవి కాకుండా ఆన్లైన్లో మేము సేల్ చేయడానికి ఏర్పాటు చేశాము. ఒక వెబ్సైట్ ఉంది, www.3dcrafts.studio. ఇది మా వెబ్సైట్ పేరు. అలాగే ఈ కామర్స్ బిజినెస్ కూడా దీంతో పాటు స్టార్ట్ చేశాము. ఈ కామర్స్ బిజినెస్లో దేశం మొత్తం నుంచి ఎక్కడి నుంచి అయినా ఆర్డర్స్ ఏమైనా వస్తే మనం తీసుకునేటట్టుగా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాము. పేమెంట్ గేట్వేతో అగ్రిమెంట్ అయ్యాము. అలాగే లాజిస్టిక్స్, అలాగే ఈ కామర్స్ సాఫ్ట్వేర్, ఇవన్నీ అగ్రిమెంట్లు అయ్యాము. అవన్నీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ కామర్స్తో పాటు ఇంకా అమెజాను, ఫ్లిప్కార్టు, మింత్రా ఇలాంటి వీటిల్లో కూడా మేము ఎంటర్ అయ్యే అవకాశం ఫ్యూచర్లో ఉంది. ఒకేసారి ఇవన్నీ రద్దీ తట్టుకోగలుగుతామో లేదో అన్న ఒక సంశయంతో ఇంకా వాటన్నిటిలోకి వెళ్ళలేదు. ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. సో మనం ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పోస్ట్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆల్రెడీ మనకు కాంటాక్ట్ చేశారు. అల్టిమేట్గా ఈ కామర్స్ బిజినెస్ అన్నది ఏ రకంగా ఉంటుంది అన్నది కొత్త ఎక్స్పీరియన్స్, బిజినెస్లో కొత్త ఎక్స్పీరియన్స్. ఈ టెక్నాలజీని మనం శ్రీకాకుళంలోనే స్టార్ట్ చేశాం కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి గిఫ్టింగ్ అని, లేకపోతే దేవతామూర్తులని, పొలిటికల్ పీపుల్ తాలూకా బొమ్మలని, మినియేచర్ బొమ్మలు, ఇలాంటివన్నీ రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. దీనికి క్రియేటివిటీ అన్నది మెయిన్ క్రైటీరియా. దానికి హద్దులు లేవు. మనం ఎంత క్రియేట్ చేయగలిగితే మనం అన్ని వండర్స్ చేయొచ్చు దీంతో. సో ఒక మనిషి తాలూకా 2D ఫోటో ఇచ్చి, నార్మల్ ఫోటో ఇచ్చి దాన్ని 3D కింద కన్వర్ట్ చేయమంటే కంప్యూటర్లు కన్వర్ట్ చేసేసి దాన్ని మినియేచర్ బొమ్మ కింద కూడా తయారు చేసి ఇవ్వగలుగుతుంది. లేజర్ టెక్నాలజీ వాడచ్చు. సో ఇవన్నీ చూస్తే నాకు చాలా ముచ్చటేసి దీన్ని మనం కూడా చేద్దాము అని కొంచెం లేట్ వయసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంచెం కష్టమైన టాస్కే, కానీ
చేద్దాము, ఒక ఇంట్రెస్ట్తో చేస్తున్నాను, నేను వ్యాపార దృష్టితో కాకుండా. సో ఇది ఏమన్నా బాగుంది అంటే ఫ్యూచర్లో మిగిలిన వాళ్ళకు కూడా, పిల్లలకి ఎవరికైనా దీన్ని అలవాటు చేసి వాళ్ళని కూడా ఈ కామర్స్ బిజినెస్లోకి తీసుకుందాం అన్న ఒక ఆలోచన కూడా ఉంది. ఈ 3D క్రాఫ్ట్ స్టూడియో కోసం మేము ఒక యుఎస్ కంపెనీతో అలాగే ఒక ఫ్రాన్స్ కంపెనీతో టైఅప్ అయ్యాము. వాళ్ళు మాకు కావాల్సిన డిజైన్స్, కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ వాళ్ళ ద్వారా మేము తీసుకుంటున్నాం. సో దానికి సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తుంటారు, ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. సో కావాల్సిన టెక్నాలజీని వాళ్ళ నుంచి మేము తీసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొత్త ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళ ద్వారా మాకు వస్తాయి. వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్లో మన ఇండియాకి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని మేము మార్కెటింగ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాం. సో అల్టిమేట్గా ఈ 3D క్రాఫ్ట్స్ స్టూడియో అన్న ఈ కాన్సెప్ట్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. నాకైతే ఒక ఉత్సాహం వచ్చినట్టుగా, ఎంతో సపోర్టివ్గా నాకు అనిపిస్తుంది. ఈ బిజినెస్ అయితే మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా ఇది ముందుకెళ్తుంది అని నేను ఆశిస్తున్నాను. సో దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం ఈ 3D క్రాఫ్ట్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారణం మనకి. దానికి అసలు ఈ టెక్నాలజీని అక్కడ నుంచి చూసి మనం అందరం వచ్చేస్తుంటాం, చాలా విషయాలు చూస్తుంటాం ప్రపంచంలో తిరుగుతూ. కానీ మా అన్నయ్య అక్కడికి వెళ్ళేటప్పుడు అమెరికాలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా పూర్తిగా వినియోగించుకొని ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఇక్కడికి ఇండియా వరకు తీసుకురావాలి. అక్కడే కాదు, మనం ఇంటర్నేషనల్గా కూడా మనం అందరితో కనెక్ట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయన, చాలా స్పెండ్ చేశారు ఆయన టైంని. ఆయన హెల్త్ అక్కడ కోఆపరేట్ చేయలేదు, అయినా సరే అక్కడ కోపప్ చేసుకొని చాలా ట్రై చేసి తీసుకొచ్చారు. చాలా హార్డ్ వర్క్ చేశారు, దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా అందరి దగ్గరికి చేరాలి, సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్ళాలి. ప్రతి ఒక్క యంగ్స్టర్స్ అందరూ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, ఓన్లీ ఆయన తాలూకా ఇంటెన్షను, అతను ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలనే గుణం, ఆ గుణానికి మనం అందరం కూడా ఎప్పుడు ఆయనకి అనుకరించడానికి కోఆపరేట్ చేయాలి, ఆయన నుంచి నేర్చుకోవాలి. కొత్త విషయాల్ని మనం కూడా తెలుసుకొని అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని భగవంతుడి దయ వల్ల వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ సాధిస్తారు, తప్పనిసరిగా సాధించి తీరుతారని నాకైతే నమ్మకం ఉంది. వివిధ రంగాల ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్త అందవరపు ప్రసాద్, జాయ్ కేబుల్ ఓనర్ మురళి, రిటైర్డ్ హెచ్ఎం చదువుల రమేష్ బాబు, రిటైర్డ్ టీపీఓ ఉమామహేశ్వరరావు, అకౌంటెంట్ చక్రవర్తి తదితరులు జల్లేపల్లి శ్రీధర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆలస్యం ఎందుకు? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేయడానికి, మీ ప్రియమైన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక అనుభూతిని గిఫ్ట్గా ఇవ్వడానికి ఇప్పుడే సందర్శించండి లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. 3D క్రాఫ్ట్ స్టూడియో, జీటీ రోడ్, జిఎన్ జ్యువెలరీ ఎదురుగా, జేకేసీ కార్యాలయం, శ్రీకాకుళం. 3D క్రాఫ్ట్ స్టూడియో వెబ్సైట్ను సందర్శించి మీ ఇంటి వద్ద నుంచి సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం నగరంలో సరికొత్త సాంకేతిక హంగులతో ముస్తాబైన ఈ 3D క్రాఫ్ట్ స్టూడియో స్థానికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సముద్ర సంపద కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎచ్చర్ల శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వరరావు అన్నారు. బుడగట్లపాలెంలో మత్స్యశాఖ బుధవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య వనరుల పరిరక్షణపై కార్యశాల మరియు సముద్ర కాలుష్య నివారణ అవగాహన కార్యక్రమంలో హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్ర వనరులు మత్స్యకారుల జీవన ఆధారమని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సముద్ర కాలుష్యం వల్ల సముద్ర జీవులు, మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర కాలుష్య కారకాలను సముద్రంలోకి విడుదల చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్య వనరుల అభివృద్ధి, సముద్ర పర్యావరణ పరిరక్షణ కోసం
కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, మండల అధ్యక్షులు బెండు మల్లేష్, పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, మోగు శ్రీరాములు, ఎక్స్ సర్పంచ్ అల్లిపల్లి రాంబాబు, అలుపాన నాగిరెడ్డి, సంపతిరావు, నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు రామారావు, జనసేన నాయకులు రాజశేఖర్, గాలిరెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైందని, ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ బూత్ ఇన్ఛార్జీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 4 మండలాల పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. 2002లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల వివరాలు, ప్రస్తుతం నమోదైన ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ప్రతి ఓటు అత్యంత విలువైనదని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం లేదా లోపాలు గమనించినట్లయితే వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 86% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రక్రియ తొలి దశ త్వరలో పూర్తవుతుందని, రెండో దశలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి కొత్త ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదు చేసి ధృవీకరించి ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. సమయం దగ్గర పడుతున్నందున నాయకులు, కార్యకర్తలు మరింత సమయం కేటాయించి ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, బిఎల్ఏలు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తద్వారా పార్టీ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓట్ల చేరికలు, మార్పులు, సవరణలు నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని మంత్రి సూచించారు. 2 దఫాల మ్యాపింగ్ పూర్తయ్యేలోగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్గా నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ ఓట్ల నమోదు, సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, అదే ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలకు పునాదిగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వలన ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విజయాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 4 మండలాల యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మంత్రితో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారికి ఈ ప్రత్యేక కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక కళ్యాణ కార్యక్రమాన్ని జరిపించినట్లు వారు తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలిపారు. సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేసినప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామంలో
గురువారం సాయంత్రం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లోని ప్రతి మారుమూల వీధికి పక్కా సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నామని, తద్వారా రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టిస్తూ పల్లెల్లో రవాణా కష్టాలను శాశ్వతంగా పారద్రోలాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రతి పల్లెకు నిరంతర త్రాగునీరు, పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. బోరుభద్ర గ్రామానికి చేరుకున్న అచ్చెన్నాయుడు దివంగత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో సుమారు 12 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఎర్రనాయుడు విగ్రహం వద్ద 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 అడుగుల ప్రధాన రహదారితో పాటు రామాలయం వద్ద మరో 2.5 కోట్లతో, బస్టాండ్ వద్ద ఇంకో 2.5 కోట్లతో నిర్మించిన ప్రధాన సిమెంట్ రహదారులను ఆయన ప్రారంభించారు. డిపిఎస్ రోడ్డు నుండి వెటర్నరీ ఆసుపత్రి మీదుగా పిహెచ్సి వరకు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ రహదారిని 64 లక్షల అంచనా విలువతో బోరుభద్ర బీటీ రోడ్డు నుండి వజ్జ కోదండరాం బ్రిడ్జి మీదుగా మార్పు కృష్ణారావు ఇంటి వరకు 76 లక్షల వ్యయంతో వల్లభ గణపతిరావు ఇంటి నుండి బొడ్డ సూర్యనారాయణ ఇంటి వరకు 47 లక్షల రూపాయల వ్యయంతో గొదలాం ఐటీఐ రోడ్డు నుండి డిపిఎన్ రోడ్డు వరకు పూర్తయిన సీసీ రోడ్లను ఆయన జాతికి అంకితం చేశారు. బోరుభద్ర మెయిన్ రోడ్డు నుండి మలగాం రోడ్డు వరకు నిర్మించిన రింగ్ రోడ్డు, మలగాం రోడ్డు నుండి వల్లభ గణపతి ఇంటి వరకు, మేఘవరం రోడ్డు నుండి డిపిఎన్ రోడ్డు వరకు, రజక వీధి, కుమ్మరి వీధి, ఎస్సీ కాలనీ పరిసరాల్లో నిర్మించిన పలు సిమెంట్ రహదారులను, నూతన డ్రైనేజీ వ్యవస్థను మంత్రి అందుబాటులోనికి తెచ్చారు. ఇదే క్రమంలో రింగ్ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఆర్డబ్ల్యూఎస్ రక్షిత మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సుదీర్ఘమైన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి ఎర్రన్న క్రీడోత్సవాల్లో భాగంగా పురుష, మహిళల జట్లకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎర్రన్న క్రీడోత్సవం కార్యక్రమంలో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్, ఇతర క్రీడా అంశాల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడిరామూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాలలో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనున్నదని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. పురుషులు, మహిళా విభాగాలలో విజేతగా నిలిచే జట్లకు 25,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచే జట్లకు 15,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు షీల్డులు, ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు, జిల్లా ప్రజలు ఈ మెగా టోర్నీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో మీరు ఓటు వేశారు కాబట్టి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటుందని అతి విశ్వాసానికి వెళ్ళారా? పప్పులో కాలేసినట్లే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ తమ ఓటును జాబితాలో పరిశీలించుకునే దిశగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియపై జేకేసీ వీకెండ్ కథనం. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ 2026లో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. 2024 ఎన్నికల్లో ఓటు వేశాను కాబట్టి నా ఓటు ఉంటుందిలే అని అనుకోవటానికి లేదు. ఓటర్ల సమగ్ర మ్యాపింగ్ ప్రక్రియ జోరందుకున్న వేళ ప్రతి ఒక్క ఓటరు తమ సచివాలయ పరిధిలో తమ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన జాబితాలో ఓటును పరిశీలించుకోవాలి. అలాగే బిఎల్ఓలు మన ఇంటికి వచ్చినప్పుడు అన్ని వివరాలు ఇవ్వాలి. ఈ విషయమై గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం పట్టణ పరిధిలో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు పలు రూపాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓటర్ల సమగ్ర మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుండి జూలై 14 వరకు సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి
ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ప్రతి ఓటరు ఫారంలో అవసరమైన వివరాలను పూర్తిగా నమోదు చేసి తాజా రంగు పాస్పోర్ట్ సైజు ఫోటో, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, తండ్రి లేదా తల్లి పేరు, వారి ఎపిక్ నంబర్, వివాహితులైతే జీవిత భాగస్వామి వివరాలు, వారి ఎపిక్ నంబర్ నమోదు చేసి స్వయంగా సంతకం చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. అదేవిధంగా ఇంటి వద్ద ఫారం సమర్పించలేని వారు లేదా బిఎల్ఓను కలవలేని వారు ECI.net మొబైల్ యాప్ ద్వారా బుక్ ఏ కాల్ సౌకర్యాన్ని వినియోగించి సంబంధిత బిఎల్ఓను సంప్రదించవచ్చు. అలాగే ఎన్నికల సంఘం అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమంలో ఖచ్చితత్వం, పారదర్శకత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎన్నికల సంఘ అధికారులు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని నిర్ణీత సమయంలో సమర్పించని పక్షంలో ముసాయిదా ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఓటర్లపై కూడా ఉంది. ఓటర్లు జాబితాలో తమ పేరు ఉంటుందని ధీమా పడితే మాత్రం పప్పులో కాలేసినట్లే. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అందరూ బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రాంతాలలో వెళ్లటం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైపోయాయని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా తమ కార్యకర్తలకు బూత్ లెవెల్ ప్రతినిధులకు ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా పెట్టి చెబుతున్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా మ్యాపింగ్ ని తేలిగ్గా తీసుకోకండి. అవకతవకలు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రజాస్వామ్య పటిష్టతకు పౌరుడుగా మనము బాధ్యత పడాలి. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అత్యవసరం వేళ ఎంతో అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. 48 మందికి మంజూరైన అనుమతి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద నియోజకవర్గంలోని 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను శుక్రవారం మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నామన్నారు. పేదలకు వైద్యపరంగా అత్యవసర సేవలు అందించేందుకు, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్న నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నట్లు వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల కుటుంబాలలో ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో జేకేసీ వీకెండ్ న్యూస్ సమాప్తం. వచ్చే వారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please
subscribe, like, share and comment on JKC Media.